లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పవన్ సినిమాలో ఏదో ఒక క్లారిటీ తెచ్చుకుంటే బెటర్. ఈ రెండు సినిమాల్లో వీరమల్లు మే 9న రానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసి పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. మరి పవన్ చేతిలో మాత్రం ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు అయితే ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో వీరమల్లు మే 9న రానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసి పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఒకవేళ వీరమల్లుని మే 9కే రిలీజ్ ప్లాన్ చేసినట్లయితే ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టుండాలి. కానీ అలాంటివేం లేవు. అప్పుడెప్పుడో రిలీజ్ డేట్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ తప్పించి వీరమల్లు నుంచి మరొక ప్రమోషన్ కంటెంట్ అయితే రాలేదు. రిలీజ్కి 20 రోజులున్న నేపథ్యంలో వీరమల్లు వాయిదా మరోసారి తప్పుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఓజీ పైకే మళ్ళింది. ఓజీ కోసం పవన్ మేలో డేట్స్ అడ్జస్ట్ చేస్తారని గంపెడాసులతో ఉన్నారు డైరెక్టర్ సుజిత్ అండ్ నిర్మాత దానయ్య. అయితే పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయగలిగితే సిచ్యువేషన్లో ఉంటే ముందు వీరమల్లు సినిమాకే ఇస్తారు. ఎందుకంటే ఆ సినిమా మొదలై ఇప్పటికే చాలా ఏళ్ళవుతుంది. దానికి తోడు ఏఎం రత్నముకు పవన్ మాట ఇచ్చారు, అందరికంటే ముందు తన సినిమానే పూర్తి చేస్తానని. మరి ఈ నేపథ్యంలో పవన్ వీరమల్లు కంటే ముందు ఓజీకి డేట్స్ ఇచ్చే ఛాన్సులు అయితే లేవు. పైగా వీరమల్లుకు ఆల్రెడీ ప్రైమ్ నుంచి డెడ్ లైన్ అయితే ఉంది. కాబట్టి సినిమాను మేలో రిలీజ్ చేయలేకపోయినా జూన్లో అయినా రిలీజ్ చేయాలి, లేకపోతే చాలా నష్టం వస్తుంది. మరోవైపు ఓజీకి కూడా ఇదే సమస్య ఉంది. నెట్ఫ్లిక్స్కి ఒప్పందం ప్రకారం ఓజీని 2025లో థియేటర్లోకి రిలీజ్ చేయాలి. కానీ పరిస్థితులు చూసుకుంటే అది కుదిరే పనేనా అని అనిపిస్తుంది. అందులోనూ కేవలం 4 నెలల తేడాతో పవన్ నుంచి 2 సినిమాలంటే అస్సలే నమ్మలేం. దానికి తోడు ఓజీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం పవన్ లుక్ పై డీఏజింగ్ టెక్నాలజీ వాడుతున్నారట సుజిత్. ఆల్రెడీ దానిపై సుజిత్ చాలా వర్క్ చేశాడని అంటున్నారు. మరి ఈ వార్త నిజమైతే దానికోసం ఎంతో టైం పడుతుంది. కానీ నెట్ఫ్లిక్స్తో డీల్ ప్రకారం ఓజీ మేకర్స్ దగ్గర అంత టైం అయితే లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ నెట్ఫ్లిక్స్ టీంను మేనేజ్ చేసుకోవడమే. వీలైనంత త్వరగా ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకుంటే ఫ్రీగా సినిమాను పూర్తి చేయొచ్చు.